కంట్రోల్ ఫ్రీ, కొంచెం సైకో. అంటే సినిమాని నేను కూడా డైరెక్షన్ చేసేస్తున్నాను అని ఫీల్ అవుతాడు. మెథడ్ యాక్టింగ్ అంటే రెమ్యునరేషన్ లేని డైరెక్టర్ కరెక్ట్. అలా ఫీల్ అవుతాడు కానీ ఏది చేయను, అది వేరే విషయం. సరే, ఇప్పుడు హారర్ సినిమాల్లో, కామెడీ సినిమాలు, రెండు హారర్ కామెడీ సినిమాల్లో అసలు ట్విస్ట్లు ఎవడో ఎక్స్పెక్ట్ చేయడు. బేసిక్గా ట్విస్ట్లు ఉంటాయని కూడా అనుకోరు, కానీ దీనిలో అద్భుతమైన ట్విస్ట్ పెట్టారు. అదేంటి సార్ అది అలా? అంటే కథ రాసుకునేటప్పుడే అనుకున్నామండి, అంటే కైండ్ ఆఫ్ ఆ ప్రొసీడింగ్స్ లో ఇవన్నీ ఇంట్రెస్టింగ్ గా పడాలి అనే కైండ్ ఆఫ్ థింగ్ కైండ్ ఆఫ్ అని ఊతపదం. సో అవన్నీ బాగా వర్కౌట్ అయ్యాయి, ఏదైతే మీరు ట్విస్ట్లు అంటున్నారో డెఫినెట్ గా. సో యా, ప్రతి డైలాగ్ ఫస్ట్ కైండ్ ఆఫ్, తర్వాత లాస్ట్ లో లాస్ట్ లో అంటే ఫినిషింగ్ ఏది ఇంకో వర్డ్ ఏదో ఉంటుంది, బేసిక్ బేసిక్ సగం ఆన్సర్ లో అదే ఉంటాయి, 3 పదాలు. కొరియా స్కెడ్యూల్ ఉందని చెప్పి ఒప్పుకున్నా ఉంటుంది కదా సినిమా. లేదు క్యారెక్టర్ విని మొత్తం త్రూ అవుట్ క్యారెక్టర్ అని కొరియా కూడా ఉందని ఒప్పుకున్నాం. లేదు కొరియా గురించి అని కాదు కానీ మామూలుగా నచ్చి క్యారెక్టర్ నచ్చింది ఫుల్. కొరియా కూడా బాగుంటుందని త్రూ అవుట్ క్యారెక్టర్ అని చెప్పి ఒప్పుకున్నాను. త్రూ అవుట్ తక్కువ ఒప్పుకున్నాడు, కథ వినగానే ఒక సెకండ్ ఆలోచించలేదా. మీరు కూడా చెప్పారు కదా, నా సత్యం ఉంటేనే సినిమా చేస్తానని చెప్పారు కదా మీరు. అంటే ఆ క్యారెక్టర్ కి సెట్ అవుతుంది కరెక్ట్ గా, తను తప్ప ఎవరు చేయడానికి. అంటే కథ విన్నప్పుడు ఫేస్ కనపడుతుంది కదా నీ క్యారెక్టర్కి, అలా నాకు ఎందుకు సత్య కనపడ్డాడు నాకు ఈ క్యారెక్టర్ మాత్రం. అంటే బేసికలీ ఎక్కడైనా కొన్ని సినిమాలు హీరోలు మాకు తెలుసు కానీ బేసికలీ ఎక్కువ సపోర్టింగ్ రోల్ చేస్తాం తెలుసు, ఎక్కడ ఎంతసేపు మాట్లాడినవ్వాలి, ఎక్కడ కంట్రోల్ చేయాలి, ఎంత స్పేస్లో ఉంచాలి, కొన్ని ఉంటాయి, కొన్ని మీటర్స్ ఉంటాయి. మీరు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసారు ఈ సినిమాకి అన్నట్టు అనిపించింది నాకైతే. అంటే ఆ క్యారెక్టర్ కావాలి అసలు, అలాగే చేసాం అందరం. అదే ఏది ఎవరు తెలియకుండా జరిగింది కాదు, సినిమాలో చూసింది అందరం అనుకునే చేసింది. చిన్న చిన్నవి, ఇప్పుడు ఆ కొబ్బరికెట్ టెంక పగలు కొట్టిన దగ్గర పువ్వు రావడం, లేకపోతే పక్కకి తీసుకుని తర్వాత ఫాదర్ చెప్పే డైలాగ్ అన్ని డిస్కషన్ చేస్తే చేసాను. నమ్మేది ఏంటంటే ఆయనకి నాకు ఆఫ్ స్క్రీన్ కెమిస్ట్రీ సెట్ అయ్యి ఆఫ్ స్క్రీన్ ఎక్కువ మాట్లాడుకుని మళ్ళీ ఆన్ స్క్రీన్ ఫ్రెండ్స్ కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా ఈజీ అయింది. ఈజీ అయ్యి పంచు నుంచి ఇంకో పంచు అలా మాటం. జుబేద్ అయితే ఆయన చెప్పిందే మొత్తం, అది ఇలా ఎక్స్టెండ్ చేద్దాం నువ్వు చెప్పావు. జుబేదా అన్నది ఒక్కటే నేను చెప్పాను, మిగతాదంతా మీరు చెప్పారు. ఎక్స్టెండ్ చేసిందంతా అంటే ఇద్దరిది ఉంది. నేను మానిటర్ లో చూస్తున్నా, నేను తెలీదు చేస్తున్నట్టు, అప్పుడు అనుకుని చేసాం. అది ఏంటంటే బయట ఉన్న కెమిస్ట్రీ వల్ల వస్తుంది అది. బట్ సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు ఆయనకి. అవును, చిన్న చిన్న ఎక్స్టెన్షన్స్ ఏం ఆడుకుంటున్నారు ఏంటంటే వచ్చి ఏదో అన్నారు ఏంటి అంటే అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసాం. అలా అందువల్ల కుదిరింది అది అన్ని.